పెట్టి మంచి ఇప్పుడు మీకు అయితే సంగమేశ్వరం దగ్గర అడుగు కట్టాలని పోరాడుతున్నారు కదా దానికి అడుగు పెడితే మన రాయలసీమ బాగుంటుంది, నీళ్ళు మనకి అందరికీ 3 కార్ల పంట పండుతుంది. తర్వాత వ్యాపారాలు అన్నీ రైతు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, వాడు ఇల్లు కట్టుకుంటాడు, బంగారం కొంటాడు, బట్టలు కొంటాడు, అన్నీ బాగుంటాయి, అభివృద్ధి అవుతారు రాయలసీమ. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మేము ఒకటి అన్వేషణగా రావాలి. మన మన పోరాటం మన హక్కు మన హక్కుతో సంపద రావాలి. జై హింద్. అన్వేషణ కదా సిద్ధేశ్వరం కాడ అలుగు కట్టాలని. ఈ అలుగు కడితే 60 టీఎంసీ నీళ్ళు వస్తాయి. మనకు 60 టీఎంసీ నీళ్ళు వస్తే 20 లక్షల ఎకరాలు పంటలు ఉంటాయి. అంటే ఏ పంటనే కావచ్చు. 20 కోట్లు ప్రజాధనం ఉత్పత్తి అవుతాయి. అంటే పంట ఉంటే మనకు పెట్రోల్ బంకులు, వ్యాపారాలు, డీజిల్, మందులు, కిరాణా అంగళ్ళు అన్నీ జరుగుతాయి. అంటే రైతు బాగుంటే అందరం బాగుంటాం కదా. తాగుడి జరుగుతుంది, హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. దానికి అయ్యే ఖర్చు 1000 కోట్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంతసేపు ఏపీ అంటే అమరావతి, పీ అంటే పోలవరం, ఏ అంటే అమరావతి. వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళు ఖర్చు పెడతారు. ఇక 1000 కోట్లు ఖర్చు పెడితే మన జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉద్యోగాలు, తర్వాత హాస్పిటల్స్, తర్వాత మంచి మంచి కాలేజీలు అన్నీ ఉంటాయి. మొన్న కృష్ణా యాజమాన్య బోర్డు కానీ కర్నూలు నుంచి విజయవాడ తీసుకుపోయారు. ఇక్కడ ఉండే హైకోర్టు బ్రాంచ్ తీసుకుపోతారు. మన దగ్గర ఏం ఎక్కడ పోతాయి. అంతకుముందు మన తెలంగాణ విషయం డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు. మొత్తం హైదరాబాద్ డెవలప్ అయింది. తర్వాత విడిపోయిన తర్వాత మనకి ఏమి లేకుండా పోయింది. రాయలసీమ నాశనం అయింది. ఇప్పుడు విజయవాడ అక్కడే డెవలప్ చేశాను. కాకుండా మనకు ఇక్కడ అలుగు కట్టుకున్నామంటే, మేము ఉపయోగించే మనం అందరము సమిష్టిగా పాల్గొన్నామంటే, మనం చేయి కలిపి ముందు పోయినామంటే ప్రభుత్వంగానే భయపడాలి మన గురించి. ఈ అలుగు కడితే మన జీవితాలు, మన ప్రజలందరూ మారిపోతాయి. ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అన్ని వ్యాపారాలు, హాస్పిటల్స్ అన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు అక్కడ సర్కార్ సైడ్ పెట్టిన 3 కార్లు పంటలు అంటే మండితే వ్యాపారాన్ని ఉంటాయి, బిజీ అయిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఉపయోగించిన సంఘ దానికి ట్రై చేయండి.